చెప్పు మాట్లాడు. నా పేరు ఎస్ఆర్ టీవీ తరపున ఇక్కడ మనం ప్రజాభవన్లో ఉన్నాము. ఇక్కడ కొన్ని వేల మంది వచ్చారు. ఇక్కడ తండోపతండాలుగా పంజగుట్ట దాటిపోయిందట. ఇంకా మరి ఇంకేడి పోతుందో, మరి అసెంబ్లీ దాకా పోతుందో ఈ లైన్ అర్థం కాకుంటుంది. ఇక్కడికి విచేసిన మరి ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క నా పేరు డాక్టర్ గుండా రవీందర్. వరంగల్ నుండి వచ్చాము. మేము నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులము, డాక్టర్లము. ఎన్నో రకాల 9 ఏళ్ళ బట్టి కాంట్రాక్ట్లో చేస్తున్నాం. వాటిని పర్మనెంట్ చేయాలని వచ్చింది. ఇప్పుడు మీరు ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ఉందని ఎవరు చెప్పారు? అసలు ప్రజా దర్బార్ అంటే ఏంది, దాని గురించి చెప్పండి. సీఎం గారు మరి కొత్త సీఎం వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యలు తీర్చేది అని అనుకుని దాదాపు అందరి యొక్క కార్యక్రమాలు కానీ అందరి యొక్క పనులు జరుగుతాయని చెప్పి అందరూ ప్రజలు కూడా ఎంతో బాధలతో వాళ్ళ పనులు చేయకుండా ఉన్నారు. వాళ్ళ సమస్య తీర్స్తారని ఇక్కడ ఇంత దూరం వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు బస్సు ఎక్కితే ఆధార్ కార్డు చూపెట్టమన్నారు. మరి మీ వినతి పత్రాలకు ఆధార్ కార్డు, అది ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ఇవ్వాలి, లేదంటే ఒక పత్రం ఇవ్వాలి. అది ఎందుకు ఇస్తలేరని ఎందుకు అడగరు మీరు? ఇప్పుడు మీరు వెళ్తే పేపర్ తీసుకుంటారు, కానీ మీకు ఫోన్లో మెసేజ్ పంపిస్తారట. ఫోన్లో మెసేజ్ పంపితే మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి? అదే ఆధార్ కార్డు ఉంటే మనం స్థానిక ఏదైనా ఆఫీస్లో ఉంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు అది ఇచ్చినట్టయితే మనకు ఉపయోగం ఉంటుంది. మీకు ఫోన్లో మెసేజ్ పంపుతా అంటే నాకు కూడా 2 మెసేజ్లు వచ్చినాయి. అవి ఏం చేసుకోవాలో చెప్పండి. ఎస్ఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్. తెలంగాణ ప్రజాకవి దాచపల్లి దేవేందర్ గుప్తా గారు